రంగారెడ్డి జిల్లా షాబాద్ లో బీఆర్ఎస్ చేపట్టిన రైతు దీక్ష హోరెత్తింది. జంగ్ సైరన్ పేరుతో బీఆర్ఎస్ రైతు దీక్షలు తలపెట్టింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రైతు భరోసా ఇవ్వాలని దీక్షను నిర్వహించింది. రైతు దీక్ష వేదికగా రేవంత్ సర్కార్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి తెలంగాణను ఉద్ధరించాలని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటుగా కేటీఆర్ అభివర్ణించారు. 100 రోజుల్లోనే హామీలని నెరవేర్చా అని అబద్ధాలాడారని విమర్శించారు. 6 గ్యారంటీలు ఇచ్చి అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు, మహిళలు అలాగే అందరినీ రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మన లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, ఓవర్ టు యు. ఇక నేను చేవెళ్ల షాబాద్ లో రైతు భరోసా అంటే దాదాపు రైతు దీక్ష పేరిట బీఆర్ఎస్ పార్టీ అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఆ రైతు దీక్షలో దాదాపు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రైతు భరోసా ఇవ్వాలని కూడా నేడు దీక్ష ప్రధాన ఎజెండాగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు పక్కన పెట్టి ఢిల్లీకి ఇంకో సమాచారం అందిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. కేవలం మూటలు మోయడానికి ఆయా రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ నుంచి నిధులు తీసుకోవడానికి తప్పితే ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలిపోయిందని ఇప్పటికే రైతులకు ఇచ్చి చెప్పినట్టుగా 12,000 ఏదైతే ఉన్నదో దాన్ని ఇవ్వకుండా వర్షాకాలం పంటల రుణాలు ఇవ్వకుండా అలాగే 17,500 రూపాయలు ఇస్తామన్న ఎకరానికి ఇస్తామన్న నిధులు అవి ఇవ్వకుండా ఇటు 6 గ్యారెంటీల బదులు ఒక అర గ్యారెంటీ కూడా చేయలేని పక్షాన ఇటు ప్రభుత్వం అయితే మిగిలిపోయింది. ఇక రైతు ప్రభుత్వం చెప్పుకోవడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నట్టుగా రేవంత్ రెడ్డి సర్కార్ ను ఇటు కేటీఆర్ అయితే విమర్శించడం జరిగింది. మరి అలాగే మహిళలకు అనేక విధాలుగా ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారు, మహాలక్ష్మి పథకం అన్నారు, తులం బంగారం పథకం అన్నారు, ఏది కూడా అమలు కావట్లేదు. కేవలం ఒక ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇస్తున్నారు. దాంట్లో కూడా బస్సులు ఏ గ్రామాల్లో కూడా సరిపడా లేకుండానే ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉందని మేము పెట్టుకున్న సభల్లోకి వచ్చి చాలా మంది మా గ్రామాలకు బస్సులు కూడా లేని పరిస్థితి ఉన్నట్టుగా చెప్తుంటే ఆ రకంగా మహిళలు కూడా బస్సు ప్రయాణాలపై ఏ రకంగా ఉన్నారో ఇక్కడ అర్థమవుతున్నట్టుగా ఆ సభా వేదిక కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం మొదటి నుంచి కూడా 6 గ్యారెంటీల పేరిట కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, ఏదైనా సరే అన్ని విషయాల్లో కూడా అబద్ధాలు చెప్తుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో దీనికి ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం, దీక్షలు చేస్తూనే ఉంటాం అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. ఎన్ని కేసులు పెట్టినా సరే ఒకవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వం తనకి ఏం పట్టినట్టుగా అంటే పూర్తి విషయాలను గవర్నర్ పరిధిలోకి వచ్చింది. గవర్నర్ పరిధి నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా వెళ్తూ వరుసగా చుక్కెదురైన పరిస్థితి కేటీఆర్ కు. మరి ఒకవైపు కేసు ఎదుర్కొంటుంది, ఇటు ప్రభుత్వం వైపున అంటే నా పైన కేసులు పెడుతున్నారు, నన్ను అరెస్ట్ చేయించాలనుకుంటున్నారు, కానీ నేను ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాను, ప్రశ్నిస్తూనే ఉన్నట్టుగా నేను రైతు దీక్షను రంగారెడ్డి జిల్లా షాబాద్ లో అయితే షాబాద్ లో ఆయన నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహణలో భాగంగా నేను ప్రభుత్వాన్ని మాత్రం చాలా వరకు విమర్శించడం జరిగింది. అలాగే చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదవ్ కూడా ఆ ప్రాంతం నుంచి గెలిచి అంటే కేసీఆర్ బొమ్మ పైన గెలిచినటువంటి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ సంఖ్యలో చూడారు తప్పితే ఇక్కడ చేసింది ఒరిగి పట్టేది ఏమీ లేదు. ఖచ్చితంగా చేవెళ్లకు త్వరలోనే ఉప ఎన్నికలు కూడా వస్తాయి అనేటువంటి జోషం కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. సో మొత్తానికి ప్రభుత్వాన్ని ప్రతివన్న ఎడగొడుతూ నేడు రైతు దీక్ష సక్సెస్ఫుల్ గా జరిగినట్టుగా కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది.